హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్. ఇదేంటంటే నానబెట్టిన పెసరపప్పు అనమాట, పొట్లేని పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అనమాట, ఫ్రై కర్రీ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? ఇదేంటి క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్. ఇందులో ఏంటంటే పెసరపప్పు ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఆయిల్ పోసేసుకున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే తాలింపుకి ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలు అనమాట. ఇది తాలింపు దినుసులు కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, పెసరపప్పు కూడా క్యారెట్ ముక్కలను, క్యాబేజీ ముక్కలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ కలిపేసి ఇందులో వేసేస్తున్నాను అనమాట. మంచిది పసుపు స్పూన్నర వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ కూడా సరిపడినంత వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట, అటు ఇటు. ఫ్రెండ్స్, దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తాం అనమాట. ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఓన్లీ ఆయిల్ కుక్ అవుతుంది అనమాట, ఆయిల్తోనే కుక్ అవుతుంది. చూడండి ఎలా ఆయిల్ బయట కనిపిస్తుందో. కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసిన అన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, దానికి సరిపడా కారం కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసి ఒక 10 నిమిషాలు అలా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. అది దీంట్లో వాటర్ అయితే ఏమీ పోయాల్సిన అవసరం అయితే లేదు, ఓన్లీ ఆయిల్ మీదే కుక్ అయిపోద్ది అనమాట. క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, కరివేపాకు అనమాట, తాలింపు దినుసులు, ఆయిల్ సరిపడా ఆయిల్, పచ్చి కొబ్బరి, పసుపు, సాల్ట్, కారం అనమాట ఫ్రెండ్స్. ఇది క్యాబేజీ ఫ్రై అనమాట, క్యాబేజీ, క్యారెట్. దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కుక్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అమ్మ వేస్తున్నారు చూడండి. ఇది మామూలుగా కూడా రైస్లో తినేవచ్చు, లేదు అంటే కొంతమంది రసం కూడా పెట్టుకుంటారన్నమాట. ఇది మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కట్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. కట్ చేసి ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా కర్రీ తీసేసాను అనమాట గిన్నెలో. చూడండి,